ఈ జాగృత అవస్థలో ప్రపంచం తెలుస్తూనే ఉంది. తర్వాత నాకు నేను తెలుస్తూనే ఉన్నాను. ఈశ్వరుడు గురించి మనకి ఓ సమాచారం, మూడు తెలుస్తున్నాయి. ఇది తెలియటం కాదు. ఒకటేమో ఈ నూటికి అభేదం అనేది ఒకటి జ్ఞాన చక్షువులకనే మనోనేత్రానికి తెలియాలి. అంటే జగత్తు, జీవుడు, ఈశ్వరుడు అభేద స్థితి. అంటే ఈశ్వరుడే నేనయ్యా, ఈశ్వరుడే ప్రపంచమైంది, ఈశ్వరుడే. ఇది మెలకువ. ఇకపోతే రెండోది, నిద్రలో మనకేం తెలియట్లేదు, దుఃఖం తెలియట్లేదు, సుఖము తెలియట్లేదు. సరే, జగత్తు ఈశ్వరుడు వదిలిపెట్టిన ఆనందం తెలియలేదు మనకి. ఈ మెలకువ అంటే అర్థం ఏంటంటే తెలియని స్థితి కాదు ఇక్కడ. అంటే నిద్రలో సుఖ దుఃఖాలు తెలియని స్థితి కాదు, తాత్కాలికంగా తెలియట్లేదు. కానీ తాత్కాలికంగా తెలియట్లేదు అంటే దాన్ని శాశ్వతంగా తెలుసుకోవచ్చు, ఏం పర్లేదు. తెలియని స్థితి ఒకటి ఉంది అంటే తెలుసుకునే స్థితి అవకాశం ఉందనే కదా. అది అప్రయత్నంగా పోయిందా, ప్రయత్నంతో కూడా పోగొట్టుకోవచ్చు. అప్రయత్నంగా పోయింది, ప్రయత్నంతో పోగొట్టుకోవచ్చు. అది సంకేతం. కాబట్టి ఈ జాగృత అవస్థలో సుఖ దుఃఖాలకు అతీతమైన ఆనంద స్థితి పొందటమే నిజమైన మెలకువ. మెలకువ అంటే మేలుకొనడము అనే మాటకు అర్థం అది. అంటే తన గురించి తనకి తెలియటం, అంటే తన స్వరూపం గురించి, తన స్వరూప జ్ఞానమే నిజమైన మెలకువ అని సద్గురుదేవులు మనకి వివరణ చేస్తున్నారు. కేవలం ప్రపంచం గురించి మాత్రమే తెలిస్తే అది నిద్రే. క్లాసులో పాఠాలు చెప్పేటప్పుడు అతన్ని ఏదైనా అడిగితే చెప్పకపోతే ఏం నిద్రపోతున్నావా అంట. అర్థం కాకపోతే, తెలియకపోతే నిద్రేది. అట్లానే కేవలం ప్రపంచం గురించే తెలుస్తుంది, ఇంకా రెండు తెలియట్లేదు. తన లోపల ఉన్న పరమాత్మ గురించి రెండు తెలియట్లేదు, మూటిలో రెండు తెలియట్లేదు, ఒకటే తెలుస్తుంది. ప్రపంచం తనకి భిన్నంగా ఉంది. ఈ తనలో ఉన్న జ్ఞానం అనండి లేదా పరమాత్మ అనండి తనకు అభిన్నంగా ఉన్నాయి. అభిన్నమైందేమో తెలియట్లేదు, భిన్నమైందేమో తెలుస్తుంది. నిద్రేగా మెలకువ రాగానే ప్రపంచం తెలుస్తుంది, నిద్రపోగానే ప్రపంచం తెలియట్లేదు. నిద్రలో కూడా నా గురించి నాకు తెలియట్లేదు, మెలకువలో కూడా నా గురించి తెలియట్లేదు. ఎప్పుడు తెలియట్లేదు, తెలియాలి కదా. ఇది రెండు. ఈశ్వరుడే జగత్తుగా జీవుడుగా మారాడు.